హలో! హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు బ్లెక్ స్పోర్ట్స్. ఫ్రెండ్స్, టీమిండియా అయితే ఈ నెల 25వ తేదీ నుండి ఇంగ్లాండ్ తోటి 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ అయితే ఆడబోతుందనమాట. సో, దీనికి సంబంధించినటువంటి బీసీసీఐ అయితే ఇండియా స్క్వాడ్‌ని అయితే రిలీజ్ అయితే చేసిందనమాట. ఫస్ట్ 2 టెస్ట్ మ్యాచెస్‌కి అయితే. సో, దీనికి సంబంధించినటువంటి వీడియోని కూడా అయితే మన ఛానెల్‌లో అప్‌లోడ్ అయితే చేశాము. ఒకవేళ మీరు గనక చూడకుంటే చూడడానికైతే ట్రై చేయండి. లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. ఓకే. మనమైతే ఈ వీడియో గురించి మాట్లాడుకున్నట్టయితే గనక విరాట్ కోహ్లీ ఫస్ట్ 2 టెస్ట్ మ్యాచెస్‌కి అయితే దూరం అయితే అవ్వబోతున్నాడనమాట. ఎందుకంటే గనక అతనికైతే పర్సనల్ రీజన్స్ ఉండడం వల్ల సో విరాట్ కోహ్లీ అయితే ఇంగ్లాండ్‌తో జరగబోయేటువంటి ఫస్ట్ 2 మ్యాచ్‌లనైతే దూరమైతే అవ్వబోతున్నాడు. సో ఇతనైతే నిన్న జరిగినటువంటి రామ్ మందిర్‌కి ఓపెనింగ్ కూడా అయితే వెళ్ళలేదన్నమాట. సో పర్సనల్ రీజన్స్ వల్ల. కాకపోతే విరాట్ కోహ్లీ ఏంటంటే మూడో మ్యాచ్ నుంచి అయితే అవైలబుల్‌గా ఉంటాడనేసి వార్తలైతే వస్తున్నాయన్నమాట. సో విరాట్ కోహ్లీ ఎందుకెళ్ళాడనేసి మనకైతే తెలీదు. సో అతనికైతే పర్సనల్ రీజన్స్ ఉన్నాయనేసి చెప్పారన్నమాట. సో ఫ్రెండ్స్, మనమైతే విరాట్ కోహ్లీని ఎంతో మిస్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే అతనికైతే టెస్ట్‌లో అయితే మంచి యావరేజ్ ఉందన్నమాట. అండ్ అలానే ఇంగ్లాండ్ పైన కూడా మంచి యావరేజ్ అయితే ఉంది. సో ఈ టెస్ట్ సిరీస్‌లో అయితే అతనైతే ఒక కీ ప్లేయర్ అన్నమాట. ఇంపార్టెంట్ ప్లేయర్. సో అటువంటి ప్లేయర్‌ని అయితే మనమైతే మిస్ అవ్వబోతున్నాము. సో ఇదైతే ఇండియా టీమ్‌కి అయితే కోలుకోలేని దెబ్బ. ఓకే ఫ్రెండ్స్, మనమైతే విరాట్ కోహ్లీని ఈ టెస్ట్ స్క్వాడ్‌లో అయితే ఎవరైతే రీప్లేస్ చేయబోతున్నారనేసి ఒకసారి చూద్దాం. సో ఫ్రెండ్స్, ఈ లిస్ట్‌లో చూసుకున్నట్లయితే గనక ముగ్గురు ప్లేయర్స్ అయితే ఉన్నారు మెయిన్‌గా. ఒకరొచ్చేసి సర్ఫరాజ్ ఖాన్ అండ్ అలానే చేతేశ్వర్ పుజారా అండ్ అలానే రజత్ పటిదార్. సో ఈ ముగ్గురైతే ఈ ప్లేస్ కోసం అయితే పోటీ అయితే పడుతున్నారనమాట. మరి చూద్దాం ఈ ముగ్గురులలో విరాట్ కోహ్లీని ఎవరైతే రీప్లేస్ చేయబోతున్నారనేసి. సో ఇప్పటివరకైతే బీసీసీఐ నుండి విరాట్ కోహ్లీని రీప్లేస్ చేస్తున్నట్టు ఎటువంటి వార్తలైతే రాలేదనమాట. సో ఒకవేళ వస్తే గనక మన ఛానెల్‌లో అయితే అప్‌లోడ్ అయితే చేస్తాను. సో మీరైతే దానికోసం మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలానే ఈ వీడియోకైతే ఒక లైక్ చేయండి.